ధీటుగా ఎదుర్కొంటాము, ఇది ఇజ్రాయెల్తో యుద్ధం కాదు, అమెరికాతో యుద్ధము, ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన ఏ సంస్థలైనా మేము ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అంటే అమెరికాకి ఇరాన్ కి మధ్య వార్ల మారిన క్రమంలో అమెరికా గెలుస్తుందంటారా దీంట్లో? ఇప్పుడు ఉన్నటువంటి వార్స్ లోని ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఆల్రెడీ మనము 3 వార్స్ చూసాము. సో దీనిలో విన్నర్స్ అండ్ లూజర్స్ కాదు, కేవలం లూజర్స్ వార్ లో ఉంటారండి. ఇటు ఒక ప్రాక్సీ వార్ అంటే ఇది ఒక ప్రాక్సీ వార్ ఇజ్రాయిల్ కు ఇరాన్ కు జరుగుతున్నటువంటి ఈ వార్ లో ప్రాక్సీగా అమెరికా కూడా ఇండైరెక్ట్ గా ఉన్నది, అమెరికా కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ఇరాన్ ఏం చెప్పిందంటే మేము దీనికి కంప్లీట్ గా చాలా అంతే పవర్ తోని అంతే ఈక్వల్ రిగర్ తోని రిటాలియేట్ ఇరాన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వార్ ని కొన్ని సంవత్సరాల పాటు అలా కొనసాగిస్తూనే ఉండాలి. కానీ దీనిలోని ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ లో ఇప్పటి వరకు ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు అమెరికా తన సపోర్ట్ ను నిలిపివేసినా కూడా మిగిలిన యూరోపియన్ ఎకానమీస్ సపోర్ట్ తోని ఈ ఉక్రెయిన్ రష్యాపై తన వార్ ను కొనసాగించినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఒక్కసారి వార్ కనుక ఈ కాన్ఫ్లిక్ట్ కనుక పెద్దది అవుతూ వస్తే ఆల్రెడీ మనం ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా ఈ హమాస్ తో వార్ చూస్తూనే ఉన్నాం. సో ఇది కొన్ని సంవత్సరాల పాటు అలాగే తిరిగి కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వార్ అయినా కూడా ఇజ్రాయెల్ కి ఇటు అమెరికా గానీ అలాగే మిగిలిన వెస్టర్న్ ఎకానమీ సపోర్ట్ ఇప్పటికే ఉన్నది. కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా ఒక ప్రాక్సీగా అమెరికా అండ్ వెస్టర్న్ ఎకానమీస్ ఇరాన్ తో చేస్తున్నటువంటి వార్. అలాగే ఇరాన్ కి కూడా మిగిలిన దేశాల యొక్క సపోర్ట్ ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది నేను చెప్పినట్లు కాన్ఫ్లిక్ట్ అన్నది మిగిలిన వెస్టర్న్ ఎకానమీస్ మీడియేషన్ తో కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూ కాన్ఫ్లిక్ట్ మరింత పెద్దదిగా అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రిజల్యూషన్స్ పాస్ చేయడంతో అలాగే రిజల్యూషన్స్ డ్రాఫ్ట్ చేయడంతో తన పని కంప్లీట్ అయిపోయింది అన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇటు వైడర్ ప్లాట్ఫామ్స్ పై ఈ కాన్ఫ్లిక్ట్స్ అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అన్న విషయం, అలాగే న్యూక్లియర్ వెపనైజేషన్స్ అన్న విషయం, అలాగే వార్ ఆర్మ్స్ పొజిషన్ అన్న విషయం ఒక వైడర్ యాంగిల్ లో క్లైమేట్ చేంజ్ సార్ అన్నట్టు రామ్మోహన్ సార్ అన్నట్టు ఈ క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ అనే అంశాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వార్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ కోసమే లాస్ట్ 3 years నుంచి మనం అందరం కూడా డిస్కషన్ ప్రతి దేశం కూడా అది ఇంటర్నేషనల్ గానీ నేషనల్ గానీ ఏ ప్లాట్ఫామ్స్ పై ఈ విషయాలు డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ముందు క్లైమేట్ చేంజ్ అన్న ఒక పెద్ద ప్రాబ్లం, పెద్ద ఇష్యూ ప్రతి దేశం ముందున్న అన్న అంశాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.